ప్రకారం ఆస్తులు సేకరించడం లేదని సెక్షన్ 10 ఉపయోగించి జీహెచ్ఎంసీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అగ్రసేన్ విగ్రహం నుంచి చెక్పోస్ట్ వరకు ఒకవైపే ఆస్తులు స్వీకరించడంతో తమ బ్రతుకులు రోడ్డున పడతాయంటున్న కేబీఆర్ పార్క్ బాధితులతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. కేబీఆర్ పార్కు చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు వాటిని కడుతుండడంతో కూడా చాలామంది ఆస్తుల సేకరణకు ప్రభుత్వం నోటీసులు వచ్చింది. చాలామంది కూడా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వివరిస్తుందని చెప్పేసి కేబీఆర్ పార్కు ఆస్తుల సేకరణ వల్ల జరుగుతున్న నష్టపోతున్నటువంటి బాధితులంతా కూడా ఒకవైపు మీడియా ముందుకు వచ్చారు. మనతో పాటు కొంతమంది వాళ్ళు తెలుసుకుందాం. మీ పేరు సార్, మీకు ఇలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నా పేరు శ్రీధర్ అండి. ఇక్కడ మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఒక్కటే సార్, ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, 300 మంది ఫ్యామిలీస్ పైగా. ఈ ఫ్యామిలీస్ వలన పార్కుకే పర్యావరణానికి ఉన్న గ్రీన్ లంగ్ స్పేస్ ఇదే. సో ఈ స్పేస్ వలన మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కన్సిడర్ చేయమని చెప్తున్నాం సార్. వన్ వేస్ కానీ ఇవి కానీ, సో దట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కావు. ఇంత రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు అక్కడ, ప్రాపర్టీ ట్యాక్స్ రూపాన, ఇన్కమ్ ట్యాక్స్ రూపాన అంతమంది ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు లిటరల్గా అన్నీ పడగొట్టేయబోతున్నారు సార్ యాక్విజిషన్ పేరుతో. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్లకుండా ఒక్క సైడ్ నుంచే 120 ఫీట్ తీసుకుంటున్నారు. అంటే ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు విరించి హాస్పిటల్ నుంచి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు ఒకవైపు, అగ్రసేన్ విగ్రహం నుంచి మిగతా చోట ఒకవైపు ఒక రకంగా తీసుకుంటున్నారని చెప్పి ఒక విమర్శ వినబడుతుంది. ఇందులో జీహెచ్ఎంసీ అధికారులు ఇలా వివరిస్తున్నారు. సార్, జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే యాజ్ పర్ మేము ఉన్న స్టడీ ప్రకారం 120 ఫీట్ ఇటు నుంచే తీసుకోవాలి మేము అనేది వాళ్ళు చెప్తున్నారు సార్. 120 ఫీట్ అక్కడ కొంతమంది అటు సైడ్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ కన్స్ట్రక్షన్స్ కోసం రోడ్డు మినిమం విడ్త్ 120 ఫీట్ ఉండాలి. సో వాళ్ళ కోసం చేస్తున్న పనిలాగా ఉందిగా తప్ప అక్కడ 100 ఫీట్ పెట్టి ఇక్కడ 120 ఫీట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ అక్కడ బఫర్ ప్లేస్ కాదు, రోడ్డు జీహెచ్ఎంసీకి ల్యాండ్ ఉంది అటు పక్కన, లేదని కాదు, కానీ పార్క్ ఉంది. మళ్ళీ ఎన్వైర్మెంటల్ వాళ్ళతో గొడవలు వస్తాయి అని చెప్పి ఆల్రెడీ హెచ్సియూలో సుప్రీంకోర్టు గవర్నమెంట్కి వాళ్ళకి స్టే ఇచ్చింది, అట్లాంటి వన్ సైడెడ్ వేగా వెళ్ళటానికి వీల్లేదని. సో అట్లాంటి ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది సార్. రోడ్ మీడియన్లో 20-30 ఏళ్ళ చెట్లు ఉన్నాయి, అవన్నీ ట్రాన్స్లొకేషన్ అంటున్నారు. ట్రాన్స్లొకేషన్ మనకు టెక్నాలజీ లేదండి. సో ఈ ఇబ్బందులన్నీ కూడా, చెట్లన్నీ లేచిపోతాయి, ఉన్న గ్రీన్ కవర్ అంతా దెబ్బతింటుందండి ఈ ప్రొసీజర్. సో అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కమర్షియల్, ఇది కమర్షియల్. ఈ అగ్రసేన్ స్టాచ్యూని చెక్ పోస్ట్ వరకు కమర్షియల్ నోటిఫై చేశారు సార్. కమర్షియల్ నోటిఫై చేసినప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్ అని చెప్పినప్పుడు అసలు కమర్షియల్ చేయకూడదు. అప్పుడు చేసి అందరూ ఎస్టాబ్లిష్మెంట్లు చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ ఇటు సైడ్ నుంచే చేయాలంటే చిన్న వాళ్ళు జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సార్, ఒక్కళ్ళని కాదు. కానీ ఎంతసేపు వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు ఏంటంటే విఐపీస్, జానారెడ్డి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రాపర్టీస్ ఇవ్వడానికి అంగీకరించారని. సార్ వాళ్ళకి మనకి చాలామంది 300 మంది ఫ్యామిలీస్ పైన ఉన్నారు సార్ ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఒకరిద్దరి పేరు చెప్పి మిగతా వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అదే జరుగుతుందండి ఇక్కడ, అదే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఇందాక వినుంటే చంద్రమౌళి గారు, డాక్టర్ చంద్ర సీనియర్ 80 ఇయర్స్ పైన, ఆయన ఎంత ఆవేశపడ్డారో మీరు చూసిన పరిస్థితి. ఆయన పైసా కూడబెట్టుకొని రిటైర్డ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలని చూసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళు ఇప్పుడు రోజు టెన్షన్, రోజు ఏమవుతుంది సార్, మీరు ఆ ఏజ్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ అవసరం కూడా లేదు సార్. అంటే ప్రభుత్వానికి మీరు చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? జీహెచ్ఎంసీ అధికారులు మీ పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రతిరోజు వచ్చి సర్వేల పేరుతో వేధిస్తున్నారని చెప్పి అంటున్నారు. సార్ వచ్చేటప్పుడు సార్ కనీసం ముందు ఇన్ఫర్మేషన్ లేదు సార్. వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి మీరు వచ్చేసేయండి, వీటికి మీటింగ్స్ పెడుతున్నారు. అసలు ఎక్కడ కూడా లా ప్రకారం వాట్సాప్ గ్రూపులు జీహెచ్ఎంసీ వాళ్ళు క్రియేట్ చేయడానికి లేదు సార్. మేము అది గ్రూప్ మెంబర్స్ అనుకొని మేము జాయిన్ అయిన తర్వాత మాకు తెలుస్తుంది ఏంటంటే అది జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ 10 మంది వస్తున్నారు సార్. మధ్యాహ్నం వచ్చి మేము ఇక్కడికి వస్తున్నాము, కొన్ని పోస్ట్లో నోటీసులు స్పీడ్ పోస్ట్లో పంపిస్తున్నారు వితౌట్ టేకింగ్ సిగ్నేచర్స్, పోస్ట్ డబ్బాల్లో పడేస్తున్నారు సార్. మరి ఇవన్నీ కూడా అవకతవకలే కదా సార్, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళట్లేదు. సో ఇదే జరుగుతుంది సార్. చివరికి ఒకవైపు విరించి హాస్పిటల్ నుంచి 2 వైపులో చేసే ప్రభుత్వము అగ్రసేన్ విగ్రహం నుంచి వన్ సైడ్ చేయడం వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది కదా? అవునండి, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర అసలు కాంపెన్సేషన్ ఇచ్చే ఫండ్స్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో రోడ్లకే దిక్కులేదు. మీరు చూస్తున్నారు అన్ని గుంటలు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే మధ్యలో ఆగిపోతే అసలు మాకు యాక్సెస్కే, మా ఇళ్ళకి యాక్సెస్సే లేనప్పుడు పరిస్థితి ఏర్పడుతుందండి. అది కాకుండా మేము సార్ వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్ సార్. డెవలప్మెంట్ జరగాలి, రోడ్డు కొంచెం వెడల్పు వస్తే మాకు మంచిదే కదా. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఇరువైపులు తీసుకోండి, అప్పుడు అందరికీ నష్టం తగ్గుతుంటుంది. లేదా వన్ వే మొత్తం పార్క్ చుట్టూ, కుడివైపు పార్కే ఉంది కదా, ఎస్టాబ్లిష్మెంట్స్ లేవు కదా, అటు వన్ వే చేస్తే ఇటు వచ్చే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఒక 5 నిమిషాలు ట్రావెల్ టైం పెరుగుతుంది అంతే.
బట్ అందరికీ ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ అవుతుంది సార్. ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, దానికి కంట్రోల్ లేదు సార్. అవన్నీ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ట్రాఫిక్ కాజ్. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఇదివరకు మనకు గుర్తుంటే ఆటోలకు కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆటోస్కే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఒకప్పట్లో సిటీలో. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఓలాలు, ఊబర్లు, ట్యాక్సీలు, క్యాబ్లు అసలు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాయి. మరి ట్రాఫిక్ కంజెషన్ ఉండదు సార్. గవర్నమెంట్ ఈ సొల్యూషన్స్ చూసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. చూస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా మానవీయ కోణంలో ఆలోచించి రెండు వైపుల ఆస్తులు సేకరణిస్తే మాకు నష్టపరిహారం తగ్గుతుంది. మేము అభివృద్ధికి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి కేబీఆర్ పార్క్ వెడల్పు వల్ల ఆస్తులు కోల్పోతున్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవికుమార్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.